అలాగే మన దగ్గర ఇవి వచ్చేసి స్ప్రౌటింగ్ అంటే మొలకలు ఎత్తిచ్చిన పిండ్లు అనమాట ఇవి. జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి, గోధుమ పిండి, అలాగే ఇది వచ్చేసి పసుపు. ఇది 1 kg 750 grams. ఇది పసుపు మన దగ్గర నుంచి చాలా వెళ్తుంది. ఇది కూడా మేము లంబసింగి నుంచే తీసుకుంటాం. ఎందుకంటే అక్కడైతే మనకి ఎక్కువ కాదు, అసలు పురుగు మందులు ఏం లేకుండా ప్రస్తుతానికి కొండ మీద పండిస్తున్నారనమాట. అక్కడి నుంచి నేను వెళ్ళి స్వయంగా చూసుకొని తీసుకొస్తున్నా. అలాగే బెల్లము మన దగ్గర ఆర్గానిక్గా బెల్లము. ఈ ప్రొడక్ట్స్ నా దగ్గర ఉంటాయి. ఇక్కడ నుంచి ఇలా ప్యాకింగ్ అనేది మీ దగ్గరకు వస్తుంది. ఎందుకు మేము టైం చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నామంటే మీకు అంత టైం ఎందుకు చెప్తున్నామంటే ఇది ప్యాక్ చేయటం అంటే ఏదో చిన్న చిన్న వస్తువులు కాదు కదా, లైక్ చీరలు, ఏయో బట్టలు రెడీగా ఉంటాయి చేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఎందుకు పెట్టాము అంటే మేము ఇవి లీక్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి మేము ఇక్కడ టెస్ట్ చేస్తాము. 2 రోజులు టెస్ట్ చేస్తాము. నూనె తీసిన తర్వాత మాకు నూనెలో నుంచి మడ్డి కూడా తేరుకోవాలి. అంటే మీకు చాలా మందికి కొంతమంది అయినా అనుభవంలోకి వచ్చి ఉంటుంది మా దగ్గర నూనె తీసుకునే వాళ్ళకి. ఇది ఇలా క్లియర్గా లేకపోతే మేము గానుగ నుంచి తీసిన వెంటనే పోస్తే ఈ కింద మడ్డి లాంటిది పేరుకుంటుంది అనమాట. అది ఆ మడ్డి అంతా అక్కడ పోస్తాం మేము. అలా అందులో పోసేస్తాము. అది అక్కడ పోసిన తర్వాత అందులో నుంచి వచ్చే ఆయిల్ మేము వేరే విధంగా వాడేస్తాము. అందుకని మా దగ్గర టైం ఎందుకు ఇంత టైం పడుతుంది అనే దానికి నేను చెప్తున్నా. ప్యాకింగ్ అనేది చిన్న విషయం కాదండి. ఒక్క ప్యాకింగ్ చేయాలంటే మాకు అన్నీ రెడీగా ఉండి ఒక్క ప్యాకింగ్ ప్రిపేర్ చేయాలి అంటే మాకు దాదాపు ఒక 40 నిమిషాల టైం పట్టిద్ది, తక్కువలో తక్కువ. ఇదేంటంటే చిన్న వస్తువులు కాదు కాబట్టి ఇలా ఇవన్నీ ప్యాక్ చేయాలి. అందున పండగ సీజన్ అండి, చాలా మంది ఫోన్ చేసి వెంటనే కావాలి, మాకు పండగ కంటే ముందు కావాలి అని అడుగుతున్నారు. అది కొంచెం మా కష్టాన్ని కూడా గుర్తించి మీరు అర్జెంట్ అని చెప్పకుండా కొంచెం మాకు టైం ఇవ్వండి. మేము వీటిని ఎలా అంటే అలా పంపించామనుకోండి, అప్పుడు ఇట్లా మేము మీ హర్రీబర్రీకి మేము పంపించేస్తే ఇవి కొరియర్స్లో లీక్ అవుతాయి. లీక్ అయితే ఇప్పుడు నేను పే చేస్తున్నా, లీక్ అయినప్పుడు నేను పే చేస్తున్నా ఏదైనా కొంచెం ఫాల్ట్ వచ్చింది, ఇబ్బంది అయింది అంటే. కాకపోతే అది నాకైనా నష్టమే కదండి, నాకేది ఊరికే రాదు కదా. కాబట్టి మీరు కొంచెం టైం ఇవ్వండి. ఆ టైంని బట్టి నేను ఒక అడ్జస్ట్ చేసుకొని పంపుతామన్నమాట. ముందు చాలా ఆర్డర్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంతకు ముందు నుంచి ఇచ్చిన ఆర్డర్స్ అనమాట. ఈ బహుశా పోయిన నెలవి, ఈ నెలలో ఇంతవరకు మేము మొదలు పెట్టలేదు ఆర్డర్స్ పంపడం.